సంక్రాంతికి కొత్త బట్టలు కొంటున్నాం కదా. కావాలంటే అన్నయ్య కొంటాడులేవే, నువ్వు అడిగి ఇబ్బంది పెట్టకు. పండగ కదక్కా, అడగకపోయినా కొంటాడేమో. అయితే ముగ్గుల మీద వేసే కలర్లు ఎంత బాగుంటాయో మనం కట్టుకునే చీరలు కూడా అంత బాగుండాలి. శ్రీవల్లి అక్క దగ్గరైతే చాలా చీరలున్నాయి, మా దగ్గర ఎక్కడున్నాయి? కొంటే ఎందుకుండవు? అన్నయ్య వింటే కొత్త బట్టలుండవు. ఏ పండక్కి కూడా పాత చీరేనా? మరి ఇంత పిసినారోని కట్టుకుంటానని నేను కాలలో కూడా ఊహించలేదు. నువ్వు కట్టుకోలేదు శివ, మా అన్నయ్యే నిన్ను కట్టుకున్నాడు. ఎవరు ఎవరిని కట్టుకున్నా సరే కాని మనం కట్టుకోవడానికైతే పండక్కి చీరలుండాలి కదా. ఏంటి మా చెల్లెలను రెచ్చగొడుతున్నావు? రెచ్చగొట్టడం కాదు బావా, సంక్రాంతి అంటే పెద్ద పండగ కదా. చీరలు కొనటానికి ఖర్చు దండగా అంటావని వదిన చెప్తుందన్నయ్య. నేనలా ఎందుకంటానమ్మా? ప్రతి సంవత్సరం సంక్రాంతికి రంగురంగుల ముగ్గులు చూడకముందే నా చెల్లెళ్ళు కొత్త బట్టల్లో మురిసిపోవడం చూడాలి. అదే నాకు అసలైన సంక్రాంతి అనుకుంటాను. అవునన్నయ్య, కుముదవల్లి కావాలనే అలా చెప్పింది. అంటే మీ ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలు బాగుంటాయి కదా, అందుకే వదినను ఉడికించాలనేసి అలా చెప్పాను. ఓర్ని, మా ఇద్దరిని కలిపే మార్గం చూడండి అంటే మేము తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే బాగుంటుంది అంటే వెంటుకుముదా? సరే సరే, గొడవేం పడకండి. బట్టల సత్తయ్యని పిలిపిస్తాను. మీకు కావలసినవన్నీ తీసుకోండి. నాకు 1/2 డజను. మీకు కావాల్సింది అంటే ఎవరికి నచ్చింది వాళ్ళని తీసుకోమని, అంతేగాని ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమని కాదు. అందరికీ కొత్త బట్టలు కొంటున్నాం అన్నయ్య. ఈ సంవత్సరం నాగవల్లి ఇక్కడ లేదు కదా, తనకు కూడా తీసుకోవాలా? నాగవల్లి ఎక్కడున్నా సంక్రాంతి పండుగ రోజు కొత్త చీర కట్టుకుని సంతోషంగా ఉండాలమ్మా. తనకు కూడా మంచి చీర తీసుకోండి. నువ్వు బిల్డప్ ఇవ్వకుండా, ఎక్కువ అప్పులు చేయకుండా ఒక్క చీరే తీసుకో. అలాగే లేవయ్యా. డబ్బులేముంది గంగా, సంక్రాంతి పండగ తీసుకుని ఉగాది పండగ కట్టొచ్చు కదా. నీ దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయి? బాకీ పడ్డం వద్దులే బాబాయ్, చెరొకటి తీసుకుంటాం. కావాలంటే మళ్ళీ తీసుకుంటాం. నేను డ్రెస్ తీసుకుంటాను. తీసుకోండమ్మా, నీకేం కావాలో అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఏయ్, ఒకేసారి వాటి మీద పడిపోకు. నీకేది కావాలో తీసి పక్కన పెట్టు. వాళ్ళు సెలెక్ట్ చేసుకునే లోపు మళ్ళీ దసరా వచ్చేలా ఉంది. అన్నీ చూడాలి కదా వదినా. మంచి చీర సెలెక్ట్ చేయాలి కదా సత్తయ్య. అన్నీ బాగున్నాయమ్మా, నీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. శ్రీవల్లి, అది నీకు బాగుంటుందమ్మా. అలాగే అన్నయ్య. అన్నయ్య, నాకేది బాగుంటుందో చూడు. అదిగో ఆ చీర బాగుంటుంది. అన్నయ్య, నాకు ఈ రెడ్ డ్రెస్ కావాలి. తీసుకోమ్మా. హలో బావగారు, మీ చెల్లెళ్ళకి ఏది బాగుంటుందో అని టకటకా సెలెక్ట్ చేస్తున్నారు కానీ మీ ఆవిడకి ఏది బాగుంటుందో చెప్పరే? నీకేదైనా బాగుంటుందమ్మా. బంగారపు ఛాయ ఉన్నోళ్ళకి లేత రంగులు, ముదురు రంగులు అన్నీ నప్పేస్తాయి. చూసావా బావా, మన స్కిన్ టోను గోల్డ్ అన్నాడు సత్తయ్య. నువ్వే డబ్బులు ఇస్తావు అనుకున్నాడేమో. ఏయ్, ఎందుకే నవ్వుతారు?
నాగవల్లికి కూడా ఒక చీర తీసుకోండమ్మా. కానీ అక్కెలా తీసుకుంటుందన్నయ్య? నేనే వెళ్ళి ఇచ్చేసి వస్తాను. నువ్వు వెళ్తే గొడవ చేస్తారేమో అన్నయ్య. మీ అన్నయ్యతో పాటు నేను కూడా వెళ్తాను. ఇద్దరం వెళ్తే పండక్కి బొట్టు పెట్టి పిలిచినట్టు ఉంటుంది, అలాగే చీర పెట్టినట్టు ఉంటుంది. చెల్లెళ్ళందరూ చీర తీసుకున్నప్పుడు నాగవల్లికి కూడా చీర ఇవ్వాలి కదా. ఆడపిల్లకి చీర పెట్టకపోతే ఎలా? తనకు కూడా తీసుకోండమ్మా. ఆ, నాగవల్లికి ఈ చీర బాగుంటుందన్నయ్య. బాగుందన్నయ్య. బాగుందన్నయ్య. ఏకగ్రీవంగా అందరూ ఒకే మాట చెప్పడం అయింది. ఇది పర్ఫెక్ట్. ఎలా ఉంది బావా? బానే ఉంది. అన్నయ్య, నువ్వు వెళ్ళి ఈ రోజే ఇచ్చేసిరా, జాకెట్ కుట్టించుకుంటుంది. సరే అమ్మా. ఇది నాకు అదిరిపోయింది. నచ్చితే తీసుకోండమ్మా. గంగ సరదాగా అంటాడు కానీ నీకు నచ్చిన చీర కొనిస్తాడు. ఇది నాకు ఓకే బావా. ఉమ్. బావా, నాకు ఇంకో చీర కూడా కొనివ్వరాదు? ప్రస్తుతానికి ఒకటే కొనుక్కోమని చెప్పాను కదా. సత్తయ్య, 1+1 ఆఫర్లేం లేవా? అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లాంటివి. ధరలు పెంచేసి 1కి 2 ఇస్తానను తప్పు కదమ్మా. అందుకని అట్లాంటి వ్యాపారం చేయదలుచుకోలేదు. ఎంత నిజాయితీ పరుడో బట్టల సత్తయ్య.